లాస్ట్ టైం ఎస్ఐపి ప్లస్ ఎస్డబ్ల్యూపి వీడియో చేసినప్పుడు చాలా మంది అడిగారండి. మేడం నా దగ్గర లంసమ్ అంటే ఒక 10 lakhs అలాగా బల్క్ అమౌంట్ ఉంది. ఒక్కసారి ఇన్వెస్ట్ చేసి మంత్లీ విత్డ్రా చేసే ప్లాన్ ఏమన్నా ఉందా అని. డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని సేవ్ చేసుకోండి. ఫస్ట్ కొన్ని ఫ్యాక్ట్స్ చూద్దామండి. మీరు ఇన్వెస్ట్ చేశాక ఫస్ట్ మంత్ నుంచే విత్డ్రాల్ చేయాలి అంటే మీ దగ్గర చాలా బల్క్ అమౌంట్ ఉండాలి. లైక్ అట్లీస్ట్ ఒక 1 crore అలా ఉంటే మీరు అందులో నుండి 50,000 మంత్లీ విత్డ్రాల్ చేసిన రిమైనింగ్ క్యాపిటల్ 99.5% ఉన్నది బంగారు బాత్ లాగా ఇంకా గుడ్లు పెడుతూ ఉంటుంది. కానీ మనలో చాలా మంది దగ్గర 1 crore ఉండదు. అలా అని 10 lakhs ఇన్వెస్ట్ చేసి మీరు 5,000 10,000 విత్డ్రా చేస్తే ఆ అమౌంట్ తో మీరు ఏం చేయలేరు అండ్ మీ ఫండ్ కూడా గ్రో అవ్వదు. సో బెటర్ ప్లాన్ ఏంటంటే మీ దగ్గర ఉన్న 10 lakhs ని ఒక పవర్ఫుల్ కిక్ స్టార్టర్ లాగా యూజ్ చేయండి. ఆ ఫండ్ ని ఎక్కడైనా కొన్ని ఇయర్స్ ఇన్వెస్ట్ చేసి వదిలేసేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక 10 to 12% రిటర్న్ ఇచ్చే ఇండెక్స్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేసి వదిలేసేయండి. మీకున్న పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే ఎవ్రీ మంత్ 10,000 ఎస్ఐపి చేసేవాళ్ళు 8 years చేస్తే గానీ 10 లక్షలు అవ్వదు. కానీ మీ దగ్గర day 1 నుండే ఆ అమౌంట్ ఇన్వెస్టింగ్ కి రెడీగా ఉంది అంటే మీరు లిటరల్ గా 8 years సేవ్ చేసినట్టు. సో మీరు ఏదైనా ఫండ్ లో అమౌంట్ ఇన్వెస్ట్ చేసి ఒక 10 to 15 years దాన్ని వదిలేస్తే అది ఇయర్లీ 12% ఇచ్చింది అనుకోండి, మీ దగ్గర 50 lakhs అవుతుంది. అప్పుడు మీరు ఎస్డబ్ల్యూపి అంటే మంత్లీ విత్డ్రాల్ చేస్తే 1% ఆర్ 50,000 విత్డ్రాల్ చేసుకోవడం స్టార్ట్ చేయొచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర బల్క్ అమౌంట్ ఉంది కాబట్టి మొత్తం ఒకేసారి ఇన్వెస్ట్ చేయకండి. ఇన్వెస్ట్ చేశాక మార్కెట్ పడితే ఇనీషియల్ లాసెస్ ఎక్కువ ఉంటాయి. సో దాన్నే ఒక 5 parts కింద చేసి ఎవ్రీ 3 months కి ఒక్కొక్క పార్ట్ ఇన్వెస్ట్ చేయండి. ఇలా చేస్తే మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ కి మీ క్యాపిటల్ ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వీడియోస్ లో ఏ ఫండ్ ఎంత రిటర్న్ ఇచ్చింది లాస్ట్ 10 years లో అనేది నేను డిస్కస్ చేస్తాను. తెలుసుకోవాలంటే పేజ్ ని ఫాలో అవ్వండి. ఒకవేళ మీకు ఫ్రీ ఆల్గో టూల్స్ కావాలి అంటే bluechipalgos.com కి వెళ్ళండి.